ఇందాక మనం లారీని అయితే చూసాం. ఇప్పుడు బస్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఈ 2 వాహనాలు కూడా ఎంత వేగవంతంతో వచ్చాయో ప్రమాదం కూడా అలానే జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ లారీ ఈ బస్‌ని ఢీకొట్టినప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ సీట్ వరకు కూడా మొత్తం కూడా దూసుకుంటూ వెళ్ళిపోయింది. దూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదైతే టిప్పర్ లారీ ఉందో దానిలో కంకర ఉందో ఆ కంకర అంతా కూడా ఈ ప్రయాణికుల మీద పైన పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ లారీ ఆ ట్రక్ పడిపోయిన తర్వాత కంకర అంతా వాళ్ళ మీద పడిపోయింది. కొంతమంది ఊపిరి ఆడక కూడా కొంతమంది చనిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చాలా మంది స్థానికులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. అంటే ఇటు సైడ్ కొంచెం రోడ్డు డౌన్ లో ఉంది కాబట్టి లారీ అంత వేగంగా వచ్చే అవకాశం ఉండదు. పైగా లోడ్తో వస్తుంది. పైకి ఎక్కించేటప్పుడు లారీ డ్రైవర్ కూడా 2-3 గేర్లలోనే ఎక్కిస్తాడు. ఇటు నుంచి బస్సు వేగంగా వచ్చింది. ఇక్కడ ఏదైతే గొయ్యి ఉందో దాన్ని తప్పించే పరిస్థితిలో బస్సే లారీని ఢీకొట్టింది. ఒకవేళ బస్సునే గనక లారీ ఢీకొట్టిన పరిస్థితి అయితే బస్సు బోల్తా పడి పక్కకి పడిపోయేది. బస్సే లారీని ఢీకొట్టింది కాబట్టి దాదాపు లాస్ట్ సీట్ వరకు కూడా అలా దూసుకుంటూ వెళ్ళిపోయిందంటూ కూడా ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం వీళ్ళతోని. బ్రదర్ చెప్పండి, అసలు ఈ రోడ్ల పరిస్థితి ఏంది, ఇక్కడ ఎట్లా ఉంటది? ప్రభుత్వ నాయకులు ఇంతకు ముందు ఇక్కడ మంచి రోడ్లే వేస్తామని హామీలు ఇచ్చి అవన్నీ కూడా చేయకుండా ఉన్నారని చెప్తా ఉన్నారు. అది చెప్పడమే జరుగుతుంది కానీ అది రోడ్ అయితే ఇంకేం జరుపుతలేరు. ఇంకా యాజలైనప్పుడే ముంగలికి వస్తారు, తర్వాత ఎవరు వస్తలేరు ముంగలికి. ఇది అయ్యి కదా కొంచెం పనులు చేస్తారు, తర్వాత లైట్ తీసుకుంటారు. అసలు ఈ ప్రమాదం కాదు, ఇంతకు ముందు చాలా మంది కూడా ఈ వేలో ఎక్కువగా రోడ్డు ప్రమాదానికి గురయ్యి పోలీసులు కూడా ఉన్నారంట, కానిస్టేబుల్స్ కూడా ఉన్నారంట చనిపోయి. చాలా మంది ఉన్నారు. మన ఆళ్ళ దగ్గర కూడా చాలా మంది చనిపోయారు. యాజనం చాలా మంది చనిపోయారు. ఇక్కడ రోడ్ కొంచెం మంచి చేపిస్తే తొందర మంచి చేపిస్తే అంత మంచిగా ఉంటుంది. మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు, మా చివరి లోకల్. దాదాపు ఎంత మంది వరకు కూడా చనిపోయే అవకాశం ఉంది? ఒకటి కావచ్చు. ఇప్పుడైతే 21 మెంబర్స్ అయిపోయారు. లాస్ట్ యాక్సిడెంట్ అయితే అక్కడ కావచ్చు ఒక 15 దాకా పోయారు. అంటే ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. దీనికన్నా ముందు కొన్ని నెలల ముందు కొన్ని సంవత్సరం క్రితం ఒకటి యాక్సిడెంట్ జరిగింది. అదే యాక్సిడెంట్ లో దాదాపు 15 మంది వరకు కూడా చనిపోయారు. అప్పుడు ప్రభుత్వ నాయకులు ఏం హామీలు ఇచ్చారు? వాళ్ళు ఏంటి అప్పుడు ఏం మాట్లాడారు వచ్చి? అప్పుడు చెప్పారు అంతే, చేసామని చెప్పి రోడ్డు తొందర చేసామని చెప్పారు. కానీ అది ఇంకా పనులు అయితేనే ఉన్నాయి. కొంత తొందర చేపిస్తే మంచిగా ఉంటుంది. చెప్తారు చేస్తాను చెప్తారు కానీ అది ఎక్కడ అవుతలేదు. అది సగం పనులు ఎక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు అయినా కూడా ఇప్పుడైనా కొంచెం మంచిగా చేపిస్తే, ఇప్పుడైనా మంచిగా చేస్తే జర బాగుంటుంది. అట్లా అని బ్రదర్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా చిన్నవి జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. చిన్నవి అంటే అవి రెగ్యులర్ గా అయితానే ఉంటాయి. కాకపోతే చిన్నవి కాదు, ఇలాంటి పెద్ద ఇంతకు ముందు కూడా చాలా అయినాయి. రీసెంట్ గా 2 months 4 months బ్యాక్ ఆలూరు గేట్ దగ్గర అయింది. అక్కడ చనిపోయారు బాగానే. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? బస్సుకు సంబంధించింది అదే లారీ రోడ్ పక్కన ఉన్న మార్కెట్ రోడ్ పైన అమ్ముకునే మార్కెట్ వాళ్ళ ప్రజల పైన దోసుకెళ్ళిపోయిన లారీ. ఈ రోడ్ వల్లనే అది కూడా అయ్యింది. ఇది కూడా అదే రోడ్డు పరిస్థితి. అంటే ఏంటి, గుంతలు ఉంటాయా లేకపోతే ఎక్కువ టర్నింగ్స్ ఉండడం వల్ల? టైప్ ఇది రోడ్ స్ట్రేట్ ఉన్నా సరే కానీ మొత్తం ఘాట్ రోడ్ టైప్, అన్ని గుంతలు. రోడ్ అంతా క్లియర్ గా ఉండదు, మొత్తం చెట్లు. డ్రైవర్లు కూడా ఎక్కువగా వేగంగా వెళ్తారంట ఇక్కడ. లారీలు ఇంకా బస్సులు కూడా చాలా వేగంగా పోతాయి. 2 వీలర్ పైన పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది దీనిపైన వెళ్తుంటే కూడా. రైట్. సో గైస్, ఇక్కడ ఈ యాక్సిడెంట్ వచ్చేసి సుమారు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే జరిగింది. దాదాపు స్పాట్ లో 16 మంది చనిపోయారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొంతమంది అక్కడ కూడా చనిపోవడం అయితే జరిగింది. అండ్ చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా కూలీ పనులు చేసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఆర్టీసీ బస్సులలో ఎక్కువగా మహిళలు ముందు భాగంలో కూర్చుంటారు, దాని తర్వాత పురుషులు వెనక భాగంలో కూర్చుంటారు. సో మహిళలు ముందుండడం వల్ల, కూర్చోవడం వల్ల చాలా మంది చనిపోయారు. కొంతమంది ఆ కంకర మీద పడి ఊపిరాడకు కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ఇష్యూకి సంబంధించి ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చాలా మంది స్థానికులు అయితే చెప్పడం జరిగింది.